మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తమ్ముడు మనలో రీసెంట్ గా ఈ యొక్క ఆయిల్ ఇంజిన్స్ ఏతుందో ఈ రైతుల దగ్గర ఇంజిన్స్ థెఫ్ట్ అవడము, అలాగే కొన్ని సోలార్ ప్లేట్ కూడా థెఫ్ట్ అవుతా ఉన్నాయి. దీని మీద గౌరవనీయులు పెద్దలైనటువంటి మా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు పర్సనల్ గా దీన్ని దృష్టి పెట్టి మా డిఎస్పీ గారు కూడా రాయపూడి శ్రీనివాసరావు గారు సూచన మేరకు టముటర్ ఎస్ఐ గారు ఈ నాగమల్లేశ్వర వారి సిబ్బంది దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నిఘా పెట్టి చేస్తున్న సందర్భంలో ఈ కేసును ఎట్లాగైనా ఛేదించాలనేటువంటి దృఢ సంకల్పంతో చేయడంతో ఇవాళ కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదం దొరికారు. వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక ఇంజిన్, కొన్ని సోలార్ ప్లేట్ దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కొంత నగదును రికవరీ చేసి అలాగే ఇంజిన్ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. ముద్దాన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో ప్రత్యేకంగా ఈ యొక్క దృష్టి పెట్టి చేసినటువంటి మన టముటర్ ఎస్ఐ గారు నాగమల్లేశ్వరరావు, వాళ్ళ సిబ్బంది అయినటువంటి డి శ్రీనివాసరావు, ఎస్ వెంకట్రావు, మహేష్, కాదర్వలి, నాగార్జున వీళ్ళంతా కూడా చాలా పట్టుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రైతులు అనే వాళ్ళు పొలాల్లో ఈ యొక్క మోటార్ అనేది వ్యవసాయానికి సంబంధించిన మోటార్ పోతే సోలార్ ప్లేట్ పోయినప్పుడు ఇబ్బంది పడ్డారు. సో వీళ్ళు మన దగ్గరే కాకుండా టంగుటూరులో, పందులూరులోను, అలాగే మలవరపాడు, సంతనూరుపాడు చాలా వివిధ ప్రాంతాల్లో నేరాలు చేయడం జరిగింది. ఈ నేరాలన్నింటి కూడా ఆ యొక్క వస్తువులు రికవరీ చేసి వీళ్ళని తదుపరి రిమాండ్ పంపించడం జరుగుతుంది. 85,000 దాకా రికవరీ. ఇక్కడ ఎవరైనా కానీ ఈ యొక్క టంగుటూరు కొన్ని ప్రాంతాల్లో మధ్య ఏటీఎం అఫెన్స్ జరుగుతూ ఉండే, ఎవరైనా నగదు తీసుకుని చేతకాని పెద్ద మనుషులు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కన ఉన్న వాళ్ళు మేము తీసిస్తామని చెప్పి ఏటీఎం కార్డు తీసుకోవడం, వాళ్ళ యొక్క కార్డు పెట్టినట్టు పెట్టి మీ దాంట్లో క్యాష్ లేదని చెప్పడం, తర్వాత పెద్ద అయిన వాళ్ళు చూసుకోకపోతే వీళ్ళ చేతిలో కార్డు వాళ్ళ చేతిలో పెట్టేసి ఆ యొక్క కార్డు ద్వారా కూడా నగదు తీసుకోవడం జరుగుతుంది. ఏటీఎం నుంచి ఈ విధంగా కూడా అఫెన్స్ జరుగుతున్నాయి. అందరూ కూడా కొంచెం ఇది దృష్టిలో పెట్టుకొని ఏటీఎంకి వెళ్ళినప్పుడు పిన్ ఎవరో చూడకుండా, ఏటీఎం కార్డు ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే అటు నేరాలను జరగకుండా అవకాశం ఉంటుంది. ఇంజనీర్మెంట్ గా ఫిర్యాదు ఇస్తే దాని మీద మనం క్రైమ్ నెంబర్ 65/225 కేసు నమోదు చేస్తాము. అలాగే పైడ్ సీన్ అని చెప్పి కవిదూరు అతను కూడా సోలార్ పెట్టుకుంటే దాని మీద కూడా కేసు నమోదు చేస్తాం. ఈ 2 కేసులు మనం రికవరీ చేస్తాం. ఇదే సందర్భంలో కూడా పోలీసులు ఇంకో కేసు పడితే దాంట్లో కూడా మనం రికవరీ చేయడం జరిగింది. మీ అందరి మీడియా మిత్రుల ద్వారా సింగరాయకొండ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఈ మధ్య మనకి చాలా నేరాలు మన యొక్క సీసీ కెమెరాలో మనకి రికవరీ అవుతున్నాయి. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు కూడా అందరూ మోటివేట్ అయ్యి దాతలు వారి యొక్క దాతృత్వంతో చాటుకొని ఆ యొక్క గ్రామాల్లో సీసీ కెమెరాలు పెట్టినట్లయితే ఏదైనా యాక్సిడెంట్ జరిగి వెహికల్ గుర్తించిన సందర్భాలు వికటన కేసులో మనం పుట్టుకోలేకపోతాం. అదే కానీ ఈ సీసీ కెమెరా ట్రేస్ చేస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే దొంగతనం జరిగేటువంటి నేరాలు కూడా ఈ రోజుల్లో చాలా వరకు మనం రికవరీ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా ఒంగోలు కానీ కొన్ని ప్రాంతాలు కూడా సీసీ కెమెరా రికవరీ చేయడం జరుగుతుంది. మన దగ్గర కూడా మన రీసెంట్ గా బైకులు పోతే కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని రికవరీ చేశాము. కాబట్టి దాతలు వీరంత వరకు మీ అందరి ద్వారా మీ దాతలను కోరేటువంటి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకొని మా సీసీ కెమెరాలు డొనేట్ చేయవలసిందిగా ప్రజలు విజ్ఞప్తి తెలియపరచడం జరిగింది. అలాగే మన సర్కిల్లో గౌరవనీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే ఆనరబుల్ మినిస్టర్ గారి ఆదేశాలు, ఆయన యొక్క సూచనలతోటి మన యొక్క జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ కి డ్రోన్ కెమెరా మనమే ఫస్ట్ గా తీసుకోవడం జరిగింది. టంగుటూరు డ్రోన్ ఉంది, సింగరాయకొండకి ఉంది, అలాగే జరుగుమడికి ఉంది, అలాగే సింగరాయకొండ సిఐగా నాకు ఒక డ్రోన్ వచ్చింది. మొత్తం 4 డ్రోన్ మన సర్కిల్ మనం సెక్యూర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకు వచ్చి సీసీ కెమెరా కూడా డొనేట్ చేసినట్లయితే ప్రజలకు మా యొక్క సేవలను ఇంకా దగ్గరగా తీసుకెళ్తామని మీ ద్వారా అందరికీ తెలియపరచడం జరుగుతుంది.